నమస్తే అన్న, మీ పేరు? వీరేంద్ర కుమార్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే మాకు సరిగ్గా ఏమీ చేయట్లేదు జగన్ అన్న. దానికోసం బాగుంటుంది. నమస్తే అన్న, నమస్తే. మీ పేరు? నా పేరు వరప్రసాద్. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అన్న. అభివృద్ధికి చెయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలన్న. నచ్చలేదన్న, బాగోలేదన్న. బాగుంటుందన్న. ఒక డ్రైవర్కి జాబ్ అన్న సరిగ్గా లేదన్న. నాకు లారీ డ్రైవర్ అన్న, అది లేక డ్రైవింగ్ అన్నది సరిగ్గా లేక ఇంకో ఆటో రెంట తీసుకుని అదికి తిరగవలసి వస్తుంది అన్న. అదైతే కనుక అప్పుడొకప్పుడు అయితే కనుక 24 hours డ్యూటీలు ఉండే అన్న. ఈ మైనింగ్ సరిగ్గా లేకన్నా తోలకాలు అన్నవి ఇంకా ఇలా గడ్డకు రావాల్సి వచ్చింది. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అండి. అంటే మళ్ళీ మారితే బాగుంటుందని. బాగానే ఉంది. మళ్ళీ కంటిన్యూషన్ ఒకలా అయితే ఈ ఇబ్బందులు మళ్ళీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని డెవలప్మెంటింగ్ ఉంది. కానీ మళ్ళీ ఆయన ఎందుకు మళ్ళీ కొత్త పథకాలు తెస్తారు కదా, దానివల్ల బాగుంటుందండి. జాబ్కైనా దేనికైనా చంద్రబాబు నాయుడు రాయాలి పక్క. జగన్ పరిపాలన బాగానే ఉంది, కానీ జనాలకు డబ్బులు వేస్తున్నారు. అప్పులు చేసి డబ్బులు వేస్తే ఉపకారం ఏంటి? అభివృద్ధి లేదు. ఇప్పుడు సంపాదించి చేసుకునేందుకు ఉపకారం ఉంటుంది, సంపాదన లేదు. ఉన్నదాన్ని తాకడ పెట్టి నువ్వు అప్పులు చేసి అదే ప్రజలకు పంచినా దానివల్ల ఉపయోగం లేదు. అప్పు భారం పడుతుంది కదా జనాలకి. దానివల్ల చంద్రబాబు నాయుడు వేస్తే డెవలప్మెంట్ ఉంటుంది. అమలాపురం అయితే టీడీపీ గెలుస్తుంది. నమస్తే అండి. నమస్తే, మీ చెప్పండి. పేరు? బాలా గోకరకొండ. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం మా ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ అనుకున్నాం. అతనేమో హ్యాండ్ ఇచ్చేసాడు, ఆయన చేత తటస్థంగా ఉన్నాం. ఇంకా 2 రోజుల్లో చూసి అప్పుడు ఓటేస్తాం. అంటే 23 సీట్లు 26 సీట్లు తీసుకున్నారు. పొత్తు ప్రకారం ఇంకా నడిస్తే ఈసారి సీఎం అయితే అంటే ఎంపీకి ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందన్నట్టుగా పొత్తు కరెక్టేనా అసలు? మరి పొత్తు లోపకారిగా జరిగింది తప్ప ప్రజల యొక్క అభిమేష్టం వరకు జరగలేదు అనుకుంటున్నాను నేను. సీఎం ఇద్దరు కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఒకడేమో 3 రాజధానులు, ఒకడేమో తాత్కాల రాజధాని అని చెప్పి ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. సరైనడు ఎవడో లేడు ఆంధ్ర ప్రజలకి. మరి ఎవరు వస్తారు ఏంటన్నది ప్రజల నిర్ణయంలో ఉంది. ఓ మాదిరిగా ఉంది. చంద్రబాబు గారు కూటమితో వస్తే ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాల మన దగ్గర ఏపీ? ఆయన విజన్ తాత్కాలికంగా మానేసి స్టాండర్డ్ వర్క్ అన్నది చూపిస్తే అది స్టోన్తులు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రామారావు అండి. మన ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్ గారి ప్రభుత్వం ఏం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్నీ బాగుంటాయని. చంద్రబాబు గారు వస్తే ఎడ్యుకేషన్లో బాగుంటుంది, అన్ని డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. బాబు గారికి ఈసారి 170, 150, 160 వస్తాయండి. నా పేరు సురేష్ అంటారండి. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ఎవరు వచ్చినా బాగుంటుందంటే చంద్రబాబు రావాలండి. ఇప్పుడు ఎందుకంటే అంబేద్కర్ ఏంటంటే కోడిగుడ్డ 50 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు అలా ఉందండి పరిపాలన. ఏం బాగుందని అన్ని రేట్లు ఎక్కిపోయినాయి. ఇప్పుడు సామాన్యులు కొనుక్కోవడానికి ఏమీ లేదండి, అన్ని రేట్లు ఎక్కువండి. చంద్రబాబు వచ్చినప్పుడు అయితే అన్ని తక్కువగా ఉన్నాయి రేట్లు అండి. పెట్రోల్ అండి, కందిపప్పు అండి, అన్ని తక్కువ ఉన్నాయి. ఈయన వచ్చారు కానీ ఏం తక్కువ ఉన్నాయండి, 200 అయిపోయిందండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వీర వెంకట సత్యనారాయణ. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. అనుభవం ఉన్నవాడు, డెవలప్ చేయాలని చేయగలవాడు. జగన్ పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? డబ్బులు అయితే పంచి పెడుతున్నాడు కానీ డెవలపింగ్ కానీ కనీసం రోడ్లు కూడా వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి డెవలపింగ్ ఏరియా లేక నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోతుంది. ఒక చదువుకున్నవాడికి వేళ మన స్టేట్లో ఉండడానికి ఏ విధమైన పరిస్థితులు లేవు. వాడు అదర్ స్టేట్కి వెళ్ళి బతకవలసి వస్తుంది. ఓన్లీ మనకి ఏంటంటే వాడు వేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు అనే తప్ప కానీ మామూలుగా ఒక ఎడ్యుకేషన్ పరంగా మాత్రం జీరో. అది మన చేతిలో ఉండదు కదా, ఎవరిష్టం వాళ్ళది. నా అభిప్రాయం ఇది.